అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులో ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఫోటోలో బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇటు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి అనిత గారు, వీళ్ళంతా ఉన్నారండి. ఇందులో భాగంగా వీళ్ళ మధ్య ఇష్టగోష్ఠి చర్చ అంటూ జరిగింది. ఆ చర్చల్లో ప్రధానమైన అంశాలు ఇక్కడ రాశారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా. వాళ్ళ మధ్య జరిగిన చర్చ. అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ని ఏ విధంగా చేయాలా, దానివల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా ఉండాలా, ఆదాయం రావడానికి మీకు అనిపించినటువంటి మార్గాలు సూచించండి అని చెప్పి ఆ మంత్రులందరినీ బాబు గారు అడగడం జరిగింది. ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం, పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. దేనికి పనికి రాకుండా చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అది నివసించడానికి పనికిరాదు, లేకుంటే కనీసం పర్యాటక రంగానికి కూడా పనికిరాదు. మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తున్నాయి. బాబాయ్ గొడ్డలి కోడికత్తి లాగే ప్రభుత్వంపై నిందలేసేలా వైకాపా కుట్రలు. పోలవరం బనకచర్ల అనుకున్న సమయంలో పూర్తి చేద్దాం. మంత్రులతో చంద్రబాబు ఇష్టాగోష్ఠిలో చర్చ. వైకాపా హయాంలో 100 కోట్ల వృధా చేస్తూ ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేనికి ఉపయోగపడడం లేదు. అటు పర్యాటకానికి అనువుగా లేదు, అలాగని ఖాళీగా వదిలేయలేని పరిస్థితి. దీనిని ఎలా వినియోగంలోకి తేవాలనేది వచ్చే నెలలోపు ఒక నిర్ణయం తీసుకుందామని రాష్ట్ర మంత్రిమండలి భావించింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులు వెళ్ళిపోయాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఋషికొండ ప్యాలెస్ను ఏం చేద్దామనే దానిపై మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరదాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనగా, రాష్ట్ర రాజధానిలో అయితే బెంచ్ ఇస్తారేమో కానీ అక్కడంటే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చు అని సీఎం అభిప్రాయపడ్డారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చు అని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మరికొన్ని గదులు నిర్మిస్తే ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ఇంకొన్ని ప్రతిపాదనలపై చర్చించాక మంత్రులు, ఎమ్మెల్యేలు ఋషికొండ ప్యాలెస్ను సందర్శించి దానిని ఏం చేయవచ్చో చెబితే బాగుంటుందని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రజలను సందర్శనకు అనుమతించడంపై చర్చ జరగగా అది సాధ్యపడకపోవచ్చనే భావన వ్యక్తమైంది. సో ఫైనల్గా దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లకు కనుక ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం వారిగా అంతో ఇంతో డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు. అక్కడైతే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ సీజన్ వచ్చినప్పుడు అధికాధికంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయని చెప్పి ఆ రకాన్ని ఆలోచన చేస్తున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి మిగిలిన చర్చల్లో భాగంగా పోలవరం బనకచెర్లతో తెలంగాణకు నీళ్లు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన కళ అన్న చంద్రబాబు లోక్సభ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్ళి దీనిపై చర్చిస్తామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే నాగార్జున సాగర్లోకి మళ్లించడం ద్వారా తెలంగాణకు కూడా నీరు ఇవ్వొచ్చని సీఎం అన్నారు. దీనిపై చాలాసేపు చర్చ సాగింది. అందరికీ ఉండే డౌటే బాబు గారు కూడా వెలబుచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక మంచి పని చేస్తే కనీసం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పి మంత్రులని బాబు గారు ప్రశ్నించడం జరిగింది. మన రాష్ట్రంలో వివిధ పథకాల కింద భారీ సంఖ్యలో లబ్ధిదారులకు మేలు చేస్తున్నాం. మన వద్ద లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లోని లబ్ధిదారులు 25% కూడా ఉండరు. అంత పెద్ద మొత్తంలో మంచి చేస్తున్నా దాన్ని మనం ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాం. మరోవైపు ఏ సంఘటన జరిగినా ప్రభుత్వంపై నిందలు మోపుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంతో వైకాపా కుట్రలు చేస్తోందని, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించి పద్ధతి ప్రకారం విచారణను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వైకాపా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ మృతికి సంబంధించిన సీసీ కెమెరాల విజువల్స్తో ఒక్కో అంశం బయటకు వస్తోంది. ఈ మరణం మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయని బాబు గారు అయితే చెప్పారు. ఈయన ప్రభుత్వం ఏర్పరిచినాక తొలి నెల, రెండో నెలలోనే సీసీ కెమెరాల వినియోగం ఎంత ఉపయోగం అనేది బాబు గారు ఆ రోజునే ఆయన చెప్పడం అంటూ జరిగింది. అందుకు దాదాపు 25,000 పైగా సీసీ కెమెరాలు ప్రభుత్వం ఏర్పరిచిన రెండో నెలలోనే ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 300 సీసీ కెమెరాల పైన బయటికి తీసి పగడాల ప్రవీణ్ ఏ విధంగా మరణించాడు, అసలు ఆ మరణానికి ఏమైనా కుట్రకోణం దాగిందా అని చెప్పి ప్రభుత్వం అన్నీ బయట పెట్టినా కూడా ఎవరు తీసుకోలేని పరిస్థితిగా తయారైపోయింది. దీన్ని అన్ని నిజాలు బయట పెట్టినా కూడా విపక్షంలో ఉన్నటువంటి వైకాపా చేసే దుష్ప్రచారాలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది. దీన్ని తిప్పికొట్టండి అని చెప్పి బాబు గారు అంటూ చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.